హాయ్ అండి. నిన్న మోడీ గారు ఓ పక్కన పాకిస్తాన్ అటాక్ జరిగిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి ఇక్కడైతే అమరావతినైతే ఆయన ప్రారంభించారు. అప్పుడెప్పుడు 2014లో ప్రారంభించారు. మళ్ళీ ఇప్పుడైతే 3 రాజధానులని అటు ఇటు అని వైసీపీ గవర్నమెంట్ అటు ఇటు చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే అమరావతి రాజధానిని కూటమి గవర్నమెంట్ ముందుకొచ్చి ఈరోజైతే మళ్ళీ ప్రారంభించారు. దాదాపు డబ్బులు గట్టిగానే శాంక్షన్ అయితే చేశారు. మరి చూద్దాం 3 సంవత్సరాలు ఇది పూర్తి చేయాలని అయితే టార్గెట్గా పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అయితే చూడాలి మరి ఏం జరగబోద్దో. మోడీ గారు కూడా అదే ఆశించారు. పవన్ కళ్యాణ్ అలానే చంద్రబాబు నాయుడు ముగ్గురం కలిసి ముందుకెళ్దాం, అలానే ఈ రాజధానిని ప్రపంచ స్థాయిలో నుంచోబెడదాం అనేది చెప్పుకొచ్చారు. అలానే చంద్రబాబు నాయుడు పైన నమ్మకం ఉంది, ఆయన విజన్ పైన నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఆయన 3 సంవత్సరాలు పూర్తి చేస్తాననే నమ్మకం అయితే నాకైతే ఉందని అయితే మోడీ గారు అయితే చంద్రబాబు నాయుడు గురించి చెప్పడం చూసాం. ఓవరాల్గా మీటింగ్ అంతా కూడా అలా అక్కడ ఎవరైతే భూములు త్యాగాలు చేశారో వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడడం చూసాం. పవన్ కళ్యాణ్ కానీ లేకుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతాలందరూ కూడా వాళ్ళ త్యాగాల గురించి అయితే మాట్లాడడం చూసాం. చూద్దాం మరి అంత ఈజీ కాదు. ఎందుకంటే 3 సంవత్సరాల్లో అంతకుముందు 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు కొంచెం కూడా ముందు జరిగింది. 3 సంవత్సరాల ముందు జరిగిద్ది అంటే చూద్దాం. మరి డబ్బులైతే గట్టిగానే ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఈ ఏదైతే తెలుగుదేశం అవకాశం అంటే తెలుగుదేశం తోటి అవసరం ఉంది కాబట్టి వాళ్ళు కూడా తగ్గి ఇన్ని డబ్బులైతే శాంక్షన్ చేస్తున్నారు. మంచి అవకాశం. చూద్దాం మరి చంద్రబాబు నాయుడు విజనరీ ఏం జరుగుతుందో. అలానే ఒక సైబరాబాద్ నిర్మించామని ఆయన చెప్పుకుంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ కూడా నిన్న అదే ప్రస్తావించారు. సైబరాబాద్ని ఎలా కొండల రాళ్ళని పగలగొట్టి ఎలా చేశారో అమరావతిని కూడా అలానే మంచిగా చెక్కుతారని అయితే ఆయన భావించారు. అలానే ఆయన గురించి ఇంకా కొన్ని మంచి మంచి విషయాలు చెప్పారు. కానీ చూడాలి, నాకైతే ఇప్పుడు నమ్మకం లేదు ద్వారా అంటారు కదా, అలాంటిది అనమాట. 3 సంవత్సరాలు అంటే అయ్యే పని కాదు. సరే, ఒక రూపురేఖలు అయితే వస్తే బాగుంటుంది. చూద్దాం మరి రూపురేఖలు అయితే వస్తే బాగుంటుంది. కొన్ని భవనాలు వచ్చి అక్కడ కొంతమంది ప్రజలు ఏంటంటే అమరావతి ఏరియాలో ఇప్పుడు ఏదైతే భూములు ఉన్నాయో అక్కడ కొంతమంది ప్రజలు వచ్చి జీవనం కొనసాగిస్తుంటే కొంచెంగా డెవలప్ అవుతుంది. చూద్దాం మరి ఆ దిశగా ముందుకెళ్తారేమో. ప్రస్తుతానికైతే మోడీ గారు వచ్చేసి మంచి భరోసా అయితే ఇచ్చారు. అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కి అయితే కన్ఫర్మ్ అయిపోయింది.